హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే మనమైతే బిగ్ బాస్ రివ్యూ అయితే ఇద్దాము. డే 12 అండి. ఇదైతే బిగ్ బాస్లో ఏమేమి జరిగింది అని చెప్పేసి రివ్యూ అయితే ఇద్దాము. ఫస్ట్ అయితే కామనర్స్ ఎంత చెత్తగా ఉన్నారంటే అంత చెత్తగా ఉన్నారండి. నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఆడిన ఆట విధానం కానీ, వాళ్ళ నెగిటివిటీ కానీ, బిగ్ బాస్ కూడా వాళ్ళని నెగిటివ్ చేయాలని అనుకుంటున్నాడు. అంతగా అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో వచ్చేసి డెమాన్ పవన్ అయితే కెప్టెన్ అయిపోతాడండి. ఇదంతా కూడా రీతు చేసిన దానివల్లే డెమాన్ పవన్ అయితే కెప్టెన్ అయితే అయ్యాడు. ఇంకా ఎలా జరిగింది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. చాలా ఎక్కువ చేశారు కామనర్స్. ఇంకా ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నోరు చాలా ఎక్కువగా వాళ్ళ వాయిస్ హైప్గా వినపడుతుంది. కాబట్టి వాళ్ళైతే కెప్టెన్సీ టాస్క్లో కూడా కెప్టెన్సీ కండక్టర్స్ టాస్క్లో కూడా వాళ్ళైతే వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. ఇదంతా కూడా మనం నెక్స్ట్ పాయింట్స్ వైజ్ అయితే మాట్లాడుకుంటూ వస్తాము. అప్పుడైతే మీకు అర్థమైపోతుంది. ఇంతకీ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ వచ్చేసి రాము, భరణి వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారండి. రీతు వచ్చేసి నేను అవ్వాలి, నా తర్వాత డెమాన్ అవ్వాలి అని అంటుంది. ఇక్కడ అయితే క్లియర్ కట్గా అయితే అర్థమైపోయిందండి. ఇంకా నేను అవ్వాలి, నా తర్వాత డెమాన్ అవ్వాలి అంటే అర్థం ఏంటంటే డెమాన్ పవర్ని గెలిపించాలనేసి ఆమె అయితే క్లారిటీగా అర్థమైపోతుంది ఇక్కడ. ఇంకా వీళ్ళు ఎడిట్ చేసే వాళ్ళంటే బిగ్ బాస్ హౌస్లో మనకి ప్రతి క్షణం లైవ్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. మనకి 40 మినిట్స్ 50 మినిట్స్ ఇప్పుడు మనం ఫోన్లో చూసినట్లయితే హాట్స్టార్లో 45 మినిట్స్ లేదా 50 మినిట్స్ లేదంటే 1 అవర్ 10 సెకండ్స్ ఇలాగైతే మనకి ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు కదా. అప్పుడు కట్ చేసి ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే ఎడిట్ చేసి మనకైతే ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. ఆ ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ ఈ లైన్ ఎందుకు పెట్టారంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో అయితే డెమాన్ పవన్ కెప్టెన్సీ కండక్టర్స్ టాస్క్ అయితే విన్ అవుతారు అని చెప్పడానికే ఫస్ట్ అయితే ఈ లైన్తో అయితే మొదలు పెట్టేశారు. చూడండి ఇక్కడ ఇంకా రీతు అండ్ తనుజ అయితే మాట్లాడుకుంటున్నారు. డెమాన్తో తనుజ ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేస్తావు అని అంటే రీతు అండ్ కళ్యాణ్ కూడా చూడు ఇద్దరు నీకే సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ వచ్చేసి తనుజ గారు తనుజ అడుగుతారు ఇక్కడ డెమాన్ పవన్ ఏం ఇద్దరిలో మా ఇద్దరిలో అంటే రీతు ఇంకా నేను మా ఇద్దరిలో ఎవరిని నువ్వు సపోర్ట్ చేస్తావు అంటే రీతునే సపోర్ట్ చేస్తాను అని అయితే డెమాన్ పవన్ అంటారు. ఎందుకంటే నాకు ఫ్రెండ్ కదా అని అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గారిని అడిగితే కళ్యాణ్ కూడా అదే మాట రీతునే సపోర్ట్ చేస్తానని అయితే చెప్తారు. ఇక్కడ వచ్చేసి చాలా ఫీల్ అయింది తనుజ గారు అయితే. తనుజ గారి గురించి ఒక మాట చెప్పాలండి, చాలా క్యూట్గా, చాలా హాయిగా, చాలా నిదానంగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే తనుజ గారు హౌస్లో ఉండటం కానీ, ఆమె మాట్లాడే మాటలు కానివ్వండి. ఇంకోటి తనుజ గారి గురించి చెప్పాలంటే లాస్ట్ వీడియోస్లో కూడా మనమైతే మాట్లాడుకున్నాము. ఎంత మూర్ఖుడు అయినా కూడా హరీష్ గారి దగ్గరికి వెళ్ళి అతను ఫుడ్ తినలేదని చెప్పేసి ఫుడ్ తినిపించే విధానం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే చాలా క్యూట్గా టాప్ 5లోకి ఎంతమంది తనుజ గారు అయితే వెళ్తారని అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. కంపల్సరీగా టాప్ 5కి అయితే వెళ్ళిపోతుందండి తనుజ గారు, దాంట్లో డౌటే లేదు. నాకైతే అలాగే అనిపిస్తుంది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలా అయితే కళ్యాణ్ కూడా అలాగే అంటారు తనుజ గారిని. ఇంకా తనుజ గారు అయితే చాలా ఫీల్ అయిపోతారు. అందరూ రీతుకే సపోర్ట్ చేస్తున్నారు, నాకెవరు సపోర్ట్ చేయలేదు అనేసి అని బాధపడుతుంది. ఇంకా ఇమ్ము దగ్గరకు వచ్చేసి తనుజ గారు అయితే అడుగుతారు, రీతుని సపోర్ట్ చేస్తావా, నన్ను సపోర్ట్ చేస్తావా అంటే ఇమాన్యుయల్ ఏమని చెప్తాడు, నేను పర్టికులర్గా ఆ ఆటను చూసి ఇవన్నీ చూసి మీ ఆట విధానం కానివ్వండి ఇవన్నీ చూసి నేనైతే చెప్తాను అని అయితే అంటాడు. అదే మీ పర్ఫార్మెన్స్ చూసి చెప్తాను అన్నప్పుడు తనుజ గారు ఏమంటారు, నువ్వు కూడా రీతు అనే చెప్పు అంటే ఇమాన్యుయల్ ఏమంటారు, అసలు నన్ను ఎందుకు అడుగుతున్నావు, నాతో ఎందుకు గొడవ పడుతున్నావు, నువ్వు నన్ను ఎందుకు బయట ఉన్నవాడిని లోపలికి పిలిచి ఈ విధంగా నాతో ఎందుకు గొడవ పడుతున్నావు అంటే లేదు అందరూ రీతుకే సపోర్ట్ చేస్తానంటున్నారు, ఇంకా నువ్వు కూడా అదే మాట చెప్పు, నన్ను ఎవరు సపోర్ట్ చేయటం లేదు, నువ్వు నేను అడిగినప్పుడు ఫస్టే చెప్పచ్చు కదా నా పేరు అనేసి తనుజ అయితే కొంచెం ఫీల్ అవుతుందండి. ఇంకా
బిగ్ బాస్ అయితే మాట్లాడతాడు, మీకు ఇంట్లో ఉండాలనే అర్హత ఉంది కదా, నా హౌస్ నుంచి మీరు ఎందుకు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, ప్రతిసారి మీరు తెలుగులోనే మాట్లాడాలి, ఇది తెలుగు షో అని మీకు తెలియదా, తెలుగు రాని వాళ్ళే తెలుగు మాట్లాడుతూ ఉంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఎందుకు తెలుగులో మాట్లాడడం లేదు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫ్లోరా గారికి తెలుగు రాకపోయినప్పటికీ ఏదో ఆమెకు వచ్చిన దాంట్లో ఆమె ప్రయత్నిస్తుంది కదా, ఇక్కడ మనీష్ని ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తున్నారండి బిగ్ బాస్. డైరెక్ట్గా చెప్పలేక అందరినీ అయితే అక్కడ హాజరు చేసేసి డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు కాబట్టి అందరినీ నిలబెట్టేసి అందరితో అయితే చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఇక్కడికి మనకైతే అర్థమవుతుంది. మనీష్ గారిని అంటున్నానండి, అతనికి తెలుగు వచ్చినప్పటికీ కూడా ఇంగ్లీష్లో అయితే మాట్లాడుతున్నారు. చూసే ప్రజలకే చాలా చిరాగ్గా ఉంటుంది, ఇది తెలుగు షో అని మీకు తెలియదా అని చెప్పేసి గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారండి ఇక్కడ బిగ్ బాస్ అయితే. నెక్స్ట్ టాస్క్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ టాస్క్ ఏం లేదండి, 30 మినిట్స్ అయితే టాస్క్ అయితే టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. అటు సైడ్ ఒక ఫోన్ కాల్ అదే ల్యాండ్ ఫోన్ అయితే ఉంటుంది, ఇటు సైడ్ ఒక ల్యాండ్ ఫోన్ అయితే ఉంటుందండి. ఒకరికి తెలియకుండా ఒకరు బజర్స్ అయితే నొక్కాలి, ఎవరైతే బజర్స్ నొక్కుతారో వాళ్ళకైతే 1 అవర్ టైం అయితే పెరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ వాళ్ళు మేము నొక్కలేదు అని చెప్పి మీరు నొక్కలేదు అని చెప్పి మేము చాలా సిల్లీ గేమ్ లాగా అయితే నాకు అనిపించిందండి. ఇక్కడ చాలా సిల్లీగా ఉంది. ఇలాంటి గేమ్స్ బిగ్ బాస్ ఎందుకు పెడతారో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండింటే గేమ్ చాలా బాగుండేది. ఇక్కడ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పింటారు. ఒకరి తర్వాత ఒకరైతే ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ నాకేం అంతగా గేమ్ అయితే నచ్చలేదండి. ఇక్కడ చూసినట్లయితే మీరు భరణి గారికి అయితే పెయిన్ కిల్లర్ అయితే వేసుకున్నారండి. పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పటికీ కూడా అతనైతే ఆటలో నిలబడుకొని ఉన్నాడు. చాలా మంచి వ్యక్తి అని అయితే నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ భరణి అండ్ తనుజ వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ అయితే ఏడుస్తూ ఉంటుంది, ఇంకా భరణి గారు అయితే ఓదార్చుతూ ఉంటారండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానండి, దాని గురించి షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు మీతో, అందుకోసమే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ భరణి గారు అండ్ తనుజ గారి గురించి వచ్చింది కాబట్టి నేనైతే ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా బాగా పెట్టారండి రీల్ అయితే, కావాలంటే మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా డాటర్ అండ్ డాడ్ కాంబినేషన్లో నాన్న నాన్న అని పిలుస్తుంది, రెడ్ శారీ కట్టుకునింది కదా, చాలా సూపర్గా ఉందండి. మీరు కావాలంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి. తనుజ గారు కూడా నాన్న నాన్న అనే పిలుస్తూ ఉంటారు భరణి గారిని. చాలా బాగుంది వాళ్ళ ఎఫెక్షన్ కానీ వాళ్ళ లవ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన, శ్రీజ, మనీష్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇంకా బిగ్ బాస్ చెప్తాడు, ఇద్దరు బజర్ నొక్కారు కాబట్టి అంటే ఇంకా గేమ్ అయితే అయిపోయి ఉంటుంది కదా, ఇంకా అందరూ వచ్చేసి అక్కడ నిలబడుకో ఉంటారు. ఇద్దరు బజర్స్ నొక్కింటారు, కాకపోతే మేము నొక్కలేదు అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బిగ్ బాస్ వచ్చేసి చెప్పేస్తారు, ఇద్దరు బజర్ నొక్కారు కాబట్టి 1 అవర్ మీకైతే పెరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ చాలా సిల్లీగా ఉందండి. వాళ్ళకేమో 10 అవర్స్ ఇచ్చారు, వీళ్ళకేమో 12 అవర్స్ ఇచ్చారు. 2 అవర్స్ వీళ్ళకే ఎక్స్ట్రా ఉంది కాబట్టి వీళ్ళు ఎలా గెలుస్తారో, 10 అవర్స్ ఉన్న వాళ్ళే గెలుస్తారు, కానీ ఓనర్స్ 12 అవర్స్ ఉన్న టెండెన్స్ ఎలా గెలుస్తారు. కాబట్టి వీళ్ళైతే 1 అవర్ వీళ్ళకైతే పెరిగిపోయింది, చెరొక 1 అవర్ అయితే పెరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ అండ్ భరణి డిస్కషన్ ఏంటంటే, నిన్ను ఓడించాను అంటే అక్కడ క్లోజ్ చేసేసి ఉంటారు కదా భరణి గారు ఇమాన్యుల్ గారిని, చాలా అది మామూలు చక్రంది పెట్టేసి వాళ్ళకైతే ఒక గేమ్ పెట్టింటారు కదా, ఆ విషయంలో నేను శారీరకంగా గెలిచాను కానీ నీ మీద నేనైతే మానసికంగా ఓడిపోయానని చాలా బాధపడుతూ ఉంటారండి. ఇక్కడైతే భరణి గారు చూసే ప్రపంచం వాళ్ళందరికీ కూడా భరణి గెలిచారు, కానీ నాకైతే నేను ఓడిపోయినట్లే అనిపిస్తుంది నీ మీద అని అయితే చెప్తారు. ఇమాన్యుల్ వచ్చేసి నో అలా ఏం బాధపడద్దండి, ఇది కాంపిటీషన్ కదా అనేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటారండి ఇక్కడ. ఇంకా ఓనర్స్ టైం వచ్చేసి 0కి పడిపోతుంది, టాస్క్లో గెలిచారు కాబట్టి అందరూ గెలిచారని కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. ఇక్కడ టెండెన్స్ కూడా సేమ్ 0కి అయితే పడిపోతుందండి ఇక్కడ. ఇంకా మార్నింగ్ అయితే అవుతుంది, ఇంకా భరణి అండ్ సుమన్ శెట్టి గారు డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఎందుకు డిస్కషన్ అంటే మార్నింగే సుమన్ శెట్టి గారు అయితే ఏడుస్తూ ఉంటారండి, హక్ చేసుకొని ఇంకా భరణి గారిని. ఇంకా నన్ను సపరేట్గా చూస్తున్నారు, జెన్యున్గా ఆడుతూ ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరు నమ్మడం లేదు. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడిపోయినాడు కదా మనీష్ గారు అయితే, నేను నా శత్రువు భరణి గారు, నేను ఎలా బెడ్ షేర్ చేసుకుంటాను, శత్రువులు పక్కన ఉన్నప్పుడు నాకు ఎలా నిద్ర పడుతుంది అని ఇన్ని చెప్పారు కదా. అసలు అతను ఏం శత్రుత్వం చేశాడు, అతను ఎంత జెన్యున్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే నమ్మటం లేదు. ఇప్పుడు ఆయన అయితే పర్మనెంట్ ఓనర్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చేసి ఎవరు నమ్మటం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా వీళ్ళకి ఏమన్నా చెప్తూ ఉన్నారేమో అన్నట్లుగానే వాళ్ళైతే ఉన్నారండి. ఒక్క 5 minutes కూడా అతనితో మాట్లాడడం కానీ, అతని దగ్గర కూర్చొని మాట్లాడడము, అతనితో జెన్యున్గా ఉండడము, అతన్ని ప్రేమగా మాట్లాడడము, ఆటలో కానివ్వండి, బయట కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమీ చేయటం లేదు అసలు ఓనర్స్ అయితే. అతను ఒక సపరేట్ మనిషిలాగే చూస్తూ ఉన్నారు అనేసి చాలా బాధపడుతూ ఉంటాడండి భరణి గారు అయితే. మేమేమనుకున్నామంటే అనేసి సుమన్ శెట్టి గారు అయితే స్టార్ట్ చేస్తారు. గేమ్లో కూడా మేము చాలా వీక్ అయిపోయాము మా గ్రూపు, మేము అప్పుడు అంతగా ఆలోచించలేదన్నా, మేము కన్నా ఆలోచించుంటే బాగుండు, మేము తప్పు చేసాము అక్కడికి పంపించి మిమ్మల్ని అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంకా ఇద్దరు హక్ చేసేసుకొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఇంకా మంచిగా పాట అయితే వేశారు, ఇంకా డాన్స్ కూడా చేసేసారండి. ఇక్కడ ఇంకా రాము అండ్ ప్రియా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నా కోసం ఒక పాట పాడవా అంటే, ఓ ప్రియా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే రాము గారు ప్రియా కోసం అయితే పాడతారండి. ఇంకా నెక్స్ట్ తనుజ అండ్ శ్రీజ కెప్టెన్ రూమ్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తనుజ అయితే ఇప్పుడు క్లాతింగ్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి ఐరన్ అయితే చేస్తూ ఉంటుంది. ఈమె ఏంటి ఇంత గలీజ్గా పెట్టుకునింది అని చెప్పేసి కెప్టెన్ రూమ్ గురించి అయితే మాట్లాడతారు. అప్పుడే బిగ్ బాస్ అయితే మనకి క్లిప్ వేస్తారు. వాళ్ళు మాట్లాడుకున్న దానికంటే ఇంకా డర్టీగా అయితే ఉందండి కెప్టెన్ రూమ్ అయితే. ఇంకా సంజన అండ్ ఫ్లోరా గారు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి. లాస్ట్ వీక్లోనే వాళ్ళకైతే పెద్ద ఇష్యూ జరిగినప్పటికీ సంజన గారు అయితే బాగా చక్కగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడికి కంటెంట్ అయితే అయిపోయిందండి ఫ్లోరా గారిది. ఇంకా ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా కంటెంట్ ఏం క్రియేట్ చేయడం లేదు, అందులో వీళ్ళిద్దరు అయితే కలిసిపోయారు, బాగా చక్కగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా సంజన అయితే ఇక్కడ చాలా పెద్ద తప్పు చేసినట్లే నాకైతే అనిపించిందండి, రూల్స్ బ్రేక్ చేసేసారనేసి. అన్నం కలిపి రీతు నోట్లో అయితే పెడుతుంది. ఇక్కడ పెడుతూ నీకు అన్నం తినిపిస్తూ ఉంటే నా చెల్లెల్లాగా అనిపిస్తుంది అని అయితే సంజన గారు చెప్తారు. అప్పటికే ప్రియా గారు అయితే చూసేస్తారండి, రూల్స్కి ఎగైనెస్ట్గా చేశారని అయితే నాకు అనిపించింది. ఇంకా ప్రియా గారు వచ్చేసి, మీరు కెప్టెన్ అయినప్పటికీ రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు, మీరు ఇలా తినిపించకూడదు కదా, మీకు తెలీదా అని చెప్పేసి చాలా రచ్చ అయితే జరిగింటుంది అక్కడ. ఇంకా ప్రియా వచ్చి ఇక్కడ రచ్చ చేస్తూ ఉంటుంది. ఇంకా ప్రూఫ్ ఎవరు అన్నప్పుడు ఇంకా డెమాన్ పవన్ వీళ్ళ నేమ్స్ అయితే చెప్తారు. మనీష్ గారు వచ్చేసి ఏంటి ప్రూఫ్ అన్నప్పుడు డెమాన్ పవన్ ఇవన్నీ అయితే చెప్తారు. వాళ్ళు అడిగినప్పటికీ కూడా సంజన గారు అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి అయితే చెప్తూ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒప్పుకోదు, దాని తర్వాత మళ్ళీ అయితే ఒప్పుకుంటుంది. ఏంటండి మీరు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా గలీజ్గా అయితే అనిపిస్తున్నారండి. అప్పుడేదో ఆమె ఎగ్ తినిందని చెప్పేసి అదొక రచ్చ చేశారు, ఇప్పుడేమో ఫుడ్ తినిపించిందని చెప్పేసి ఇది కూడా ఒక రచ్చలాగా అయితే చేసేసారు. ప్రియా గారు అయితే యాజ్ ఏ మానిటర్గా నేను కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కదా, నన్ను అడగాలి కదా, నన్ను అడగకుండా ఎందుకు ఫుడ్ తినిపిస్తున్నారు ఆమెకి అంటే, ఈమె సంజన గారు అయితే ఏం చెప్పారు, నేను అట్లీస్ట్ ఒక ముద్దనే కదా తినిపించింది, నేనైతే ఫుల్ ప్లేట్ ఆఫ్ మీల్స్ అయితే ఆమెకి ఏం ఇవ్వలేదు కదా అని చెప్పేసి అయితే సంజన గారు అంటూ ఉంటారు. ఇంకా ఈమైతే రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి ఇంకా మనీష్ గారు ఏమంటారంటే, మీరైతే ఫుల్లో దిగండి, రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి అంటే, నేను కెప్టెన్ కదా, నేను ఎందుకు దిగుతాను అంటే, కెప్టెన్ అయినప్పటికీ కూడా మీరు రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి మీరైతే ఫుల్లో దిగేయండి అంటే, నాకు అదేదో చెప్పిందమ్మా, అలర్జీ ఉంది నాకు, వాటర్లో దిగడానికి నాకు అలర్జీ ఉంది కాబట్టి నేను దిగను అంటారు. ఇంకా మనీష్ గారు ఏం చెప్తారంటే, ఒక బకెట్ వాటర్ తీసుకొని వచ్చి మీ మీద పోసేస్తాను ఎప్పుడైనా సరే ఇది జరుగుతుంది అంటే, ఆమె ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి వదిలేస్తుందండి. ఇంకా ఫుడ్ కోసం
అదైతే జరిగింటుంది. ఇంక సంజన, మనీష్ అండ్ ఇమాన్యుల్ అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురైతే. ఇంకా డెమాన్ పవన్ అండ్ తనుజ గారు అని ఈ విధంగా అయితే పిలుస్తూ ఉంటారు. ఏమనుకుంటుందో ఏమో తనుజ గారు అని పిలిస్తే అంటే నేనేం అనుకోవడం లేదులే అని చెప్పేసి తనుజ గారు అయితే అంటారు. ఇంకా ఇక్కడ ఏజ్ గురించి అయితే డెమాన్ పవన్ మాట్లాడుతూ ఉంటారండి. నీకంటే పెద్దే ఉంటాను నేనంటే అప్పుడు వచ్చేసి సరే అన్నయ్య అనేసి తనుజ గారు అయితే అంటారు. అన్నయ్య అనైతే ఇతను షాక్ అవుతాడు. లేదు సేమ్ ఏజే ఉంటుంది అని అయితే చెప్తాడు డెమాన్ పవన్. ఇంకా ఆమె అయితే గమ్ముగా ఉంటుంది. ఇప్పుడు అన్నయ్య అన్నావు, ఇంకా నెక్స్ట్ ఏమంటుందో ఏమో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సంజన వచ్చేసి ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది కదా, నా కెప్టెన్సీ పోతుందని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఏమో థమ్స్అప్లు ఇవన్నీ కూడా దాచిపెట్టేసుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నేనైతే బాగా తిన్నాను, బాగా తాగాను, నెక్స్ట్ నాకు తాగడానికి తినడానికి ఏమీ ఉండదు కదా, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా అని చెప్పేసి తనుజ గారు అయితే అన్నీ తీసుకొని వచ్చేసి థమ్స్అప్లు ఇవన్నీ కూడా బట్టల్లో అయితే దాచేసుకుంటూ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఓనర్స్ నుంచి 4 మెంబర్స్ని అయితే కెప్టెన్సీ కండక్టర్స్ ఆ టాస్క్లోకి నాకు పదమే పలకం రావడం లేదు. కెప్టెన్సీ కండక్టర్స్ టాస్క్లోకి అయితే 4 మెంబర్స్ని అవుట్ ఆఫ్ 7లో వచ్చేసి 4 మెంబర్స్ని తీసేయాలి. అలాగే 3 మెంబర్స్ని అయితే చేయాలి టాస్క్లో పాల్గొనడానికి. ఇక్కడైతే అది ఎవరికి ఇచ్చింటారు, టెండెన్స్కి ఇచ్చింటారు. ఓనర్స్లో 4 తీసేయాలి, 3 అయితే పెట్టాలని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశం ఇచ్చింటాడు. ఇక్కడ ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టుకోవాలి అని చెప్పేసి టెండెన్స్ మొత్తం కూడా ఓటింగ్స్ అయితే వేసుకుంటారు. అంటే ఎవరికైతే ఎక్కువ ఓటింగ్స్ వస్తాయో వాళ్ళని మాత్రం కెప్టెన్స్ కండక్టర్స్ టాస్క్లోకి అయితే వెళ్తారు. ఓట్స్ ఎవరికైతే తక్కువ వస్తాయో వాళ్ళని అయితే తీసేస్తారు. ఇక్కడ ఎవరెవరిని తీసేస్తారు, ప్రియా గారిని, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని, శ్రీజ గారిని అండ్ హరీష్ గారిని, వీళ్ళ 4 అయితే తీసేస్తారు. ఇంకా డెమాన్ పవన్ ఇంకా భరణి గారు, మనీష్ గారు, వీళ్ళు 3 అయితే కెప్టెన్ కండక్టర్స్ టాస్క్లో పాల్గొనడానికి అయితే తీసుకొస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ వచ్చేసి బయటికి వచ్చి ఇంకా చెప్తూ ఉంటారు ఎందుకు తీసాము, ఏంటి, ఎలా పరిస్థితి ఉంది అని చెప్పేసి సంజన గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. ఇక్కడైతే వాయిస్ రేస్ చేసేసి చెప్తూ ఉంటారు సంజన గారు ఎందుకు తీసామని చెప్పేసి. ఫస్ట్ ప్రియా గారిని అయితే పిలుస్తారు. ప్రియా గారు అయితే వాయిస్ రేస్ చేసేసి గట్టిగా అరుస్తూ ఉంటుందండి. ఎందుకు కంపల్సరీగా నన్నే ఎందుకు తీశారు, ఏంటి రీజన్స్ అని అడుగుతారు ప్రియా గారు అయితే. సంజన గారు అయితే ఏం చెప్తారు, మేమందరం ఇండివిజువల్గా గ్రూప్ డిసిషన్ అయితే తీసుకున్నాము, ఆ గ్రూప్ డిసిషన్లో నీకైతే ఓటింగ్స్ తక్కువ వచ్చాయి కాబట్టి నిన్నైతే తీసేసాము, ఓటింగ్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చింటాయో వాళ్ళని అయితే మేము పెట్టుకున్నాము అని చెప్పేసి సంజన గారు అయితే చెప్తారు. ఇంకా నెక్స్ట్ శ్రీజ గారిని కూడా అలాగే అయితే అంటారు. ఆమెకైతే రీజన్స్ కంపల్సరీగా నాకు చెప్పండి, ఎవరెవరి రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నీకైతే ఓటింగ్స్ తక్కువ పడినాయి, అందుకే నిన్నైతే తీసేసాము మేము అని అయితే సంజన గారు చెప్తారండి. ఇంకా నెక్స్ట్ హరీష్ గారిని వచ్చేసి మీ మూడ్ స్వింగ్స్ ఎలాగా ఉంటాయో తెలియదు కదా, అప్పుడు మీరు కెప్టెన్సీ అయితే ఎలా ఉంటుందో అని చెప్పేసి మేమైతే మిమ్మల్ని తీసుకోవడం లేదు అని అయితే చెప్తారు. అప్పుడు హరీష్ గారు ఏమంటారు, మూడ్ స్వింగ్స్ గురించి మీరే మాట్లాడాలి అని అయితే అంటారు. ఎందుకంటే సంజన గారు కూడా ఎప్పుడు ఎలాగ బిహేవ్ చేశారో ఆమెకే అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి అతను కూడా అలాగైతే అన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అతను కూడా చెప్తారు, మామూలుగా ఎందుకు తీసేసామంటే ఈ విధంగా నీకైతే ఓటింగ్స్ ఎక్కువ పడలేదు కాబట్టి మేమైతే తీసేసాము, ఎవరికైతే ఓటింగ్స్ ఎక్కువ పడ్డాయో అనేది చెప్తారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఏమంటారు, నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకా మీ ఫేవరిజంగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని కాదు తీసుకోవాల్సింది, ఎవరైతే కెప్టెన్గా బాగా ఉంటారో, హౌస్ ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని కదా మీరు కెప్టెన్సీ చేయాల్సింది అని అయితే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రేస్ చేశారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకరు వచ్చేసి మనీష్ గారిని తీసుకోవద్దంటారు, ఇంకొకరు వచ్చేసి
భరణి గారిని తీసుకోవద్దని అయితే చెప్తారు. ఇక్కడ అంతా మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. రీతు గారు వచ్చేసి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి డెమాన్ పవన్ గారిని అయితే తీసుకున్నారు. అప్పుడు డెమాన్ పవన్కి వచ్చింది 2 ఓట్లు. వాళ్ళ ప్రకారం అయితే డెమాన్ పవన్ ఉండకూడదు. ఎవరికైతే హైయెస్ట్ ఓట్స్ వచ్చాయో వాళ్ళని కదా పెట్టాల్సింది. ఇక్కడ డెమాన్ పవన్కి వచ్చిందే 2 ఓట్లు. 2 ఓట్లు వచ్చినప్పటికీ కూడా రీతు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల డెమాన్ పవన్ అయితే కెప్టెన్సీ కంటెస్టెంట్స్లకి అయితే వెళ్ళిపోయాడు. ఇది కూడా నాకైతే నచ్చలేదు. ఖచ్చితంగా ఇదైతే ఇన్ఫ్లుయెన్స్ చేసేసి డెమాన్ పవన్ అయితే పెట్టారు. ఓకే, అదైతే జరిగింది అక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతునే సంచాలకులుగా అయితే ఉంటారు ఇక్కడ. ఒక్క నిమిషం. రీతు వచ్చేసి సంచాలకులుగా ఉంటారు. ఇక్కడ బిగ్ బాస్ కూడా చెప్పింది ఏంటంటే రీతు సంచాలకులుగా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అండి, టెనెన్స్ నుంచి అయితే ఒకరిని తీసుకోమని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. అప్పుడు వచ్చేసి మనీష్, ఇంకా డెమాన్ పవన్, బర్నీ గారు వీళ్ళు ముగ్గురు అయితే వచ్చేసి టెనెన్స్ నుంచి ఒక మనిషిని అయితే తీసుకోండి మీతో పాటు ఆడడానికి అయితే అని చెప్తారు. వాళ్ళందరూ కలిసి ముగ్గురు కలుసుకొని అయితే ఇమాన్యుయల్ అయితే వాళ్ళ ఆటలోకి తీసుకుంటారండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్యాప్ అయితే వచ్చింది టాస్క్కి ముందు. ఇక్కడ శ్రీజ అండ్ సంజన గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు నన్ను తీసుకోలేదు, పర్టికులర్గా నన్ను తీసుకోవచ్చు కదా, నేనైతే ఫస్ట్ వీక్లోనే మిమ్మల్ని కెప్టెన్ చేశాను, నన్ను ఎందుకు తీసుకోలేదంటే ఈమైతే కొంచెం సిలీ రీజనే చెప్పిందని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఓటింగ్స్ నీకు ఎక్కువ పడలేదు, నేను ఓటింగ్ వేశాను కానీ మిగతా వాళ్ళు ఓటింగ్ వేయలేదు, నా ఓట్ వేస్ట్ అయిపోయింది అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ప్రియా అండ్ ఇమాన్యుయల్ అయితే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. శ్రీజాకి అయితే ఓటింగ్స్ మీరు ఏదానికని అయితే చెప్పారు, నాకైతే ఏం చెప్పలేదు మీరు అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయితే అయ్యింది. ఇంకా ఇమాన్యుయల్తో అయితే డిస్కషన్ జరుగుతూ ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ అయితే టాస్క్ అయితే మొదలవుతుంది. ఇది వచ్చేసి టాస్క్ రౌండ్ వైజ్ అయితే జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ రీతు వచ్చేసి సంచాలకులు. ఇక్కడ రీతుని సంచాలకులుగా బిగ్ బాస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా డెమాన్ పవర్ని గెలిపించుకుంటుంది కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ క్రియేట్ అవుతుంది కాబట్టి. బిగ్ బాస్ ఏం సన్నోడు కాదండి అసలు చెప్పాలంటే. అన్ని ఆలోచించి ఏదైతే కంటెంట్ వస్తుంది మనకి ప్రజలు చూడడానికి కంటెంట్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి రీతునే సంచాలకులుగా అయితే ఇక్కడ పెట్టారు. లెటర్ కూడా ఆమె చదువుతుంది, సంచాలకులు కూడా ఆమె అవుతుందండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి వీళ్ళు 4 మెంబర్స్ అయితే ఆడుతూ ఉంటారండి. ఎవరెవరు, ఇంకా మనీష్, డెమాన్ పవన్, బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్, వీళ్ళు 4 అయితే ఆడతారు. ఆడినా కూడా వీళ్ళిద్దరు లాగా అయితే ఆడతారండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనీష్ గారు అయితే అవుట్ అయిపోతారు. రంగు పడుద్ది అనే టాస్క్ అయితే జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనీష్ గారు అయితే అవుట్ అయిపోతారండి. ఎవరు షర్ట్కి అయితే ఎక్కువ పెయింటింగ్ ఉంటుందో వాళ్ళైతే అవుట్. అంటే మిగతా వాళ్ళు వచ్చేసి వాళ్ళ షర్ట్ కాపాడుకుంటూ వేరే వాళ్ళ టీ షర్ట్ పైన అయితే రంగు వేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ మనీష్ గారు వచ్చేసి టేబుల్ని అయితే తన్నేస్తారు, ఈ పక్క వచ్చేసి ఇంకొక టేబుల్ని తన్నేస్తారు. అలా తన్నేసుకొని వాళ్ళైతే గేమ్ పూర్తి చేసుకుంటారు. ఫస్ట్ అయితే మనీష్ గారు అయితే అవుట్ అయిపోతారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళు వచ్చేసి బర్నీ గారిని, మనీష్ అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరు వచ్చేసి బర్నీ గారిని అయితే టార్గెట్ చేసేసి బర్నీ గారిని అయితే అంతా పూసేసి బర్నీ గారిని అయితే అవుట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి శ్రీజ అండ్ ప్రియా వీళ్ళిద్దరు వచ్చేసి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అలా మాట్లాడాలి, ఇక్కడ ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళైతే ఆడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కెప్టెన్సీ సంబంధించిన టాస్క్ కాబట్టి ఎవరు ఇండివిజువల్ టాస్క్ వాళ్ళైతే ఆడుతూ ఉంటారు. గ్రూప్ టాస్క్ అయితే ఏం ఆడటం లేదు కదా. ఇక్కడ వాళ్ళు ఇలా మాట్లాడడం అనేది చాలా గలీజ్గా అయితే అనిపించిందండి. ఒక మాట అయితే, ఒక సామెత అయితే ఉంటుంది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి వాళ్ళ నోటి దూల వల్లనే వాళ్ళైతే ఈ కెప్టెన్సీ టాస్క్లో అయితే పాల్గొనలేకపోయారనేది నా అభిప్రాయము. వాళ్ళు ఎక్కువ రోజులు కూడా సర్వే కాలేరేమో, లేదంటే వాళ్ళ కంటెంట్ వల్ల ఏమన్నా సర్వే అవుతారేమో తెలియదు కానీ వాళ్ళైతే ఏం యూస్ లేదండి బిగ్ బాస్ హౌస్లో ఉండటం వల్ల. నోరు అనేది చాలా ఎక్కువ, చాలా హైప్గా వాయిస్ రేస్ చేసేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అలా అన్నప్పుడు
ఇప్పుడు మనీష్ గారు అండ్ డెమాన్ పవన్ వీళ్ళిద్దరూ కలిసి బర్నీ గారిని టార్గెట్ చేసినప్పుడు బర్నీ గారు కూడా పర్మనెంట్ ఓనర్ అయితే అయిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి బర్నీ గారిని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళు ఏమైపోయాయి, వాళ్ళు చూసారా లేదా? అప్పుడు అనొచ్చు కదా ఇది గ్రూప్ గేమ్ అనేసి. అప్పుడు ఎందుకు అనలేదు, అంతకు ముందు ఎందుకన్నారు? చూస్తుంటేనే మనకైతే అర్థమైపోయి ఉంటుంది కదా. అలాగైతే బర్నీ గారు అయితే అవుట్ అయితే అయిపోయారండి. చాలా దారుణంగా అయితే చూస్తున్నారు. ఈ బర్నీ గారు ఎలా తట్టుకుంటున్నారో ఇవన్నీ నాకైతే అర్థం కావటం లేదండి. సెన్స్లెస్గా మాట్లాడుతున్నారు. అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేసి, ఇంకా ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనేసి ఇదంతా ఏం లేదు కదండి. అక్కడ ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళైతే ఆడుతూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బర్నీ గారు అయితే అవుట్ అయిపోయారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ అయితే మిగులుతారండి లాస్ట్ వరకు. అంటే ఇదైతే రౌండ్ వైజ్ అయితే జరుగుతూ ఉంటుంది ఆట. ఇంకా లాస్ట్లో డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ అయితే గెలిచారండి. ఇద్దరైతే ఉన్నారు. ఇంకా డెమాన్ పవన్ వచ్చేసి మొత్తం ఇమాన్యుయల్ టీషర్ట్కి అయితే పూసేస్తారు అంతా రంగు అంతా కూడా. ఇంకా లాస్ట్కి డెమాన్ పవన్ అయితే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయితే గెలిచారు. ఇంకా బ్యాడ్జ్ కూడా వేశారు. ఇంకా ఇదంతా చూస్తుంటే రీతు చౌదరి అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే డెమాన్ పవన్ అయితే గెలిపించుకునింది కాబట్టి. ఇంకా బిగ్ బాస్ కూడా బ్యాడ్జ్ అయితే ఇచ్చేసారు, అనౌన్స్ చేసేసారు. మీకు అభినందనలు, ఇంకా మీ రూల్స్ అన్నీ మీరు బాగా పాటించాలి అని చెప్పేసి బిగ్ బాస్ కూడా చెప్పారండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడికైతే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎమోషనల్ అయిపోతారు ఇమాన్యుయల్. అవన్నీ కూడా మనం ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే రివ్యూ ఇద్దాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియచేయండి. ఖచ్చితంగా రీతు అయితే డెమాన్ పవన్ అయితే గెలిపించుకునిందని నేనైతే అంటాను ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆమె అదే ప్రయత్నంలో ఉంది. ఫస్ట్ లైన్ విన్నప్పుడే మీకైతే అర్థమై ఉంటుంది. ఇంకా లాస్ట్కి అయితే డెమాన్ పవన్ని గెలిపించుకునిందండి. ఎందుకంటే ఇంకా డెమాన్ పవన్ గెలిస్తే ఈమైతే ఇంకా ఎక్స్ కెప్టెన్ లాగా ఉండొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళ కంటెంట్ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది. అలాగే ఏదో ట్రాక్ నడుస్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది. చూద్దాము ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఎపిసోడ్స్లో ఏమేమి జరుగుతుంది అని చెప్పేసి. ఇంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి. తప్పకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఓకే అండి, బాయ్.